హలో లిటిల్ సోల్జర్స్, వింటర్ వచ్చేసింది. చలి చలిగా ఉంది కదా. మన లియోకి కూడా ఫారెస్ట్లో స్నో పడుతుందండి. ఫారెస్ట్ అంతా స్నోతో కప్పబడింది. లియో తన కేవ్లోంచి బయటికి వచ్చాడు. దూరంగా తన ఫ్రెండ్స్ నవ్వులు వినిపించాయి. లియో తన ఫ్రెండ్స్ ఆడుకునే వైపుకు పరిగెత్తాడు. అక్కడ సామీ, బెల్లా ఇంకా రూబీ స్నోమ్యాన్ని చేస్తున్నారు. లియో ఇటురా, మనం పెద్ద స్నోమ్యాన్ని చేద్దాం. చూడు ఎంత మంచు పడుతుందో అని రూబీ సంతోషంతో అనింది. వావ్, స్నోమ్యాన్ నాకు చాలా ఇష్టం అని లియో సరదాగా అన్నాడు. ఫ్రెండ్స్ అందరూ తలా ఒక పని చేశారు. రూబీ స్నోమ్యాన్ని చేయడానికి అవసరమైన స్నోబాల్స్ని చేసింది. సామీ డెకరేట్ చేయడానికి పైన్ కోన్స్ కలెక్ట్ చేశాడు. బెల్లా తన రెక్కలతో స్నోఫ్లేక్స్ని స్నోమ్యాన్ మీదకి చల్లింది. లియో రూబీ చేసిన స్నోబాల్స్ని జాగ్రత్తగా ఒకదానిపైన ఒకటి పెట్టాడు. స్నోమ్యాన్ రెడీ అయ్యే టైంకి గట్టిగా గాలి వీచింది. రూబీ, అయ్యా బాబోయ్, స్నో స్టామ్ అనుకుంటా, గాలి మన స్నోమ్యాన్ని పడేస్తుంది అని అరిచింది. సామీ, భయపడద్దు, స్నోమ్యాన్ని ట్రీస్ ఎక్కువగా ఉన్న చోటికి తీసుకెళ్దాం అని అన్నాడు. వారందరూ కలిసి స్నోమ్యాన్ని ట్రీస్ ఎక్కువ ఉన్న చోటకి తీసుకెళ్లారు. ఫ్రెండ్స్ స్నోమ్యాన్కి ఫైనల్ టచ్అప్స్ ఇచ్చారు. స్నోమ్యాన్కి క్యారెట్తో ముక్కు పెట్టారు, స్కార్ఫ్ కట్టారు. మొత్తానికి స్నోమ్యాన్ని డెకరేట్ చేశారు. మంచు తుఫాను పెద్దదైంది, కానీ స్నోమ్యాన్ చాలా సేఫ్గా ట్రీస్ మధ్యలో స్ట్రాంగ్గా నిలబడ్డాడు. లియో, సామీ, రూబీ ఇంకా బెల్లా వారు చేసిన స్నోమ్యాన్ని చూసుకొని మురిసిపోయారు.